ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని. ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల విషయంలో మేము ఎన్నోసార్లు అంటే కలెక్టర్ గారు మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు, అంతకుముందు అంటే మేము కొన్ని సంవత్సరాలుగా మేము ప్రభుత్వం అంటే జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల గురించి మేము ఎన్నోసార్లు ప్రశ్నించాం, అయినా కూడా సమాధానం లేదు. ఎంఆర్ఓలకు ఎన్నోసార్లు అడిగినాడు, ఆర్టీఏ పెట్టినాడు, ఇవ్వట్లేదు. ఇది ఉదాహరణ మీకు ఉప్పల్ ఎంఆర్ఓ చూడండి, ఉప్పల్ ఎంఆర్ఓ మార్చి 20 రోజు ఇచ్చానండి ప్రభుత్వ భూములు, ఇంతవరకు లేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి ఇదే మున్సిపల్ ఆఫీస్ లో ఇచ్చాము, ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి మీరు మీ అధికారులకు చెప్పండి ఎందుకు ఆర్టీఏ సమాధానం ఇవ్వట్లేదు అంటే అవినీతిలో ఎవరెవరు భాగస్వామి అర్థమవుతుంది. ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాల కోసం అవసరాల కోసం ఉపయోగించాలా, ప్రజా ప్రయోజనాల కోసం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అందరు కొమ్ముకయ్యారు. అంటే మీకు వాస్తవం తెలియజేస్తున్నాము, ఇక్కడ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అవినీతి ప్రభుత్వాలు కొమ్ముకయ్యి ఈ ప్రభుత్వానికి ప్రజలకు ప్రయోజనం కోసం ఉపయోగించిన భూములను అమ్ముకుంటున్నారు. ఎస్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆర్టీఏకు సమాధానం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మద్దతు ఇవ్వట్లేదు అంటే ఏంటి, 100% వాళ్ళు అమ్ముడు పోయారు. ఎస్ ఇవ్వట్లేదు అంటే అమ్ముడు పోయారు అంటే బరాబర్ అంటాం మేము. ఎస్ తక్షణమే మీరు ఈ యొక్క అంటే మేడ్చల్ జిల్లాలో ఉన్న అన్ని మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచండి. అలాగే మేము అడిగిన అన్ని మండలాలు ఏదైతే మండల ఆర్టీఏ ద్వారా మేము అడిగాము, చాలా మంది ప్రజలు అడిగారు, వాటి అందరికీ సమాధానం ఇవ్వని అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణమే మీరు, ఎందుకంటే ఇలానే ఉంటే మొత్తం అన్ని స్వాహా చేసేస్తారు. దయచేసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించండి. అలాగే మేము తెలంగాణ ఏసీబీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మేము నిత్యం చెప్తున్నాం, మీకు ఎన్నో వీడియోలు పెడుతున్నాము, ఎన్నో వాస్తవాలతో సహా చూపిస్తున్నాము. అధికారులు క్షణంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ వాళ్ళ దాంట్లో. కాబట్టి వీళ్ళందరి మీద మీరు ఒకసారి ఈ కార్యాలయంలో మీరు తనిఖీలు చేయాలా, విజిలెన్స్ అధికారుల మీద తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. బాపట్ల కృష్ణవన్, ప్రజా సంకల్పం మీడియా నుంచి.